Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. ఒక మనిషి అడవుల నుంచి వచ్చేటప్పుడు తనతో పాటు ఒక ఆవుని, బర్రెల్ని, కోడల్ని, మేకల్ని వాటిలన్నిటిని తీసుకొని వచ్చారు. వాటితో పాటు మనము పాలు లేకపోతే గుడ్లు, ఆ మాంసంతో మనము జీవనం సాగిస్తున్నాం. ఇవన్నీ పక్కన పెడితే వీటితో పాటు కుక్కల్ని కూడా తీసుకొని వచ్చాం అడవి నుంచి. ఆ కుక్కల్ని మనము దొంగతనాలు జరగకుండా మన సేఫ్టీ కోసం ఇంట్లో సెక్యూరిటీ కోసం పెట్టుకుంటున్నాం. ఇదే కాకుండా పోలీస్ వ్యవస్థలో కూడా కుక్కలు చాలా ప్రత్యేకమైన ఒక పాత్రని పోషిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. సో రీసెంట్గా సుప్రీంకోర్టు నుంచి ఒక ఆర్డర్ అయితే వచ్చింది. ఒక స్ట్రే డాగ్స్ అనేవి ఉండకూడదు, అవన్నీ ఒక ప్లేస్లో ఐసోలేట్ చేసేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. సో ఇది ఎంతవరకు కరెక్ట్, దాన్ని ఏం చేయాలి అనే దాని గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి ఇవాళ మనతో ఉన్నారు చెల్లా రమణ గారు, అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్. నమస్తే సార్. నమస్తే. అండ్ వెటర్నరీ డాక్టర్ వెంకట్ యాదవ్ గారు. నమస్తే సార్. అండ్ సోషల్ యాక్టివిటీస్ట్ అండ్ డాగ్ లవర్ కృష్ణకుమారి గారు. నమస్తే మ్యామ్. నమస్తే. సో విన్నారు కదా, ఇష్యూస్ అయితే చాలా బాగా పాపులర్ అవుతుంది ఇప్పుడు. ఎవరు ఏం మాట్లాడాలనేది కూడా అర్థం కావట్లేదు. కొంతమంది ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కలాగా మాట్లాడుతుంది. ఉంచకూడదు డాగ్స్ అనేది, స్ట్రే డాగ్స్ ఉండద్దు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు. అంటే స్ట్రే డాగ్స్ వల్ల, వీధి కుక్కల వల్ల అటాక్స్ చేయడము, చిన్నపిల్లల మీద అటాక్స్ జరగడము. ఇంకోటి రీసెంట్ టైమ్స్లో జూలైలోనే జరిగింది. ఒక కబడ్డీ ప్లేయర్, 22 years యంగ్ కబడ్డీ ప్లేయర్ అథ్లెట్ చనిపోయారు ర్యాబీస్ వచ్చి. సో వీటి వల్ల మనకి చాలా ప్రమాదకరం ఉంది అని అంటున్నారు. అందుకని ఇట్లాంటివి తీసుకోవడం మంచిదని కొంతమంది అంటున్నారు. లేదు ఇట్లా చేయకూడదు, అన్ని ఒక దగ్గర పాడేస్తే వాటి మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా బ్రతకాలి అనేది అంటున్నారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఒక్కొక్కసారి మీరు ఫస్ట్ మీరు మాట్లాడండి యాజ్ ఎ డాగ్ లవర్. యాజ్ ఏ డాగ్ లవర్ అని కాదండి, ఐఎమ్ హ్యూమన్ లవర్. ఒక ప్రాణం, అది ఏ ప్రాణం అన్నా కానివ్వండి, ఈవెన్ సింహమైనా సరే మన జనజీవన స్రవంతిలోకి వచ్చింది అనుకోండి, దాన్ని ఎట్లా దాన్ని రెస్క్యూ చేసి దాన్ని ఎక్కడికి పంపించాలి అనేది ఆలోచించాల్సిందే తప్పితే పిడికి బియ్యానికి ఒకే మంత్రం పెట్టడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ డాగ్స్ విషయం తీసుకుంటే, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గైడ్లైన్స్ ఆచరణకి ఆమోదయోగ్యమైనవి కాదు. వీళ్ళు చెయ్యలేరు. ఒక మనిషి నాకు గూడు కావాలి అని అడుగుతుంటే ఒక గూడు ఇవ్వలేని ప్రభుత్వం, పేదలకి గూడులు ఇవ్వలేని ప్రభుత్వాలు కుక్కలన్నిటికీ ఒక షెల్టర్ ఇచ్చేసేసి వాటిని కూర్చోబెట్టి వాటికి తిండి పెడతాము, వాటికి సర్జరీలు చేయిస్తాము, వాటికి రోగాలు వస్తే చూసుకుంటాము, ఇట్లాంటి ఒక అబద్ధాన్ని, అది ఒక అబద్ధం, అది ఒక మిత్. దాన్ని అసాధ్యమయ్యేదాన్ని సాధ్యం చేయమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అసలు సుప్రీంకోర్టు చెప్పే ముందు ఒక్కసారి ఆలోచించాలి. ఇన్ని లక్షల డాగ్స్ని తీసుకెళ్ళడం సాధ్యమా? తీసుకెళ్లే ప్రాసెస్లో ఎన్ని ప్రాణాలు పోగొట్టుకుంటాయి? తీసుకెళ్ళిన తర్వాత అసలు వీటికి అన్నిటికీ షెల్టర్ వేయాలి అంటే ప్రభుత్వం ఎంత ధనం వెచ్చించాలి? వాటికి ఫుడ్ పెట్టాలి అంటే ఆ నిర్వహణ అంతా ఎవరు చూసుకుంటారు? ఈ మంచి ఏంటి, చెడు ఏంటి? ఇన్ని లక్షల కుక్కలకి ఎంతమంది వెటర్నరీ డాక్టర్స్ కావాలి? ఎన్ని ఈ యంత్రాంగం అంతా సమకూర్చుకునే కంటే కూడా అసలు ఈ ఉన్న కుక్కల్ని ఉన్న చోట ఉంచి ఈ కుక్కలు ఇలా ప్రవర్తించకుండా చేయడానికి ఏం చెయ్యొచ్చు అనే ఒక ఆలోచన చెయ్యకుండా, ఒక తాంబూలాలు ఇచ్చాం తన్నుకు జావండి అన్నట్లు ఒక గైడ్లైన్ ఇచ్చి పారేసేసి, మీరు అడిగారు మేము ఇచ్చేసాం, జిహెచ్ఎంసీ చూసుకోవాలి, లేదు అనుకుంటే ఢిల్లీ కార్పొరేషన్ చూసుకోవాలి, లేదు అనుకుంటే స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు పని పాట లేకుండా ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు అనేసేసి సుప్రీంకోర్టు ఇంత బాధ్యతారహితంగా ఈ గైడ్లైన్స్ ఇవ్వడాన్ని మటుకు నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. పైగా అది సింగిల్ బెంచ్ ఇచ్చింది. ఇప్పుడు దాన్ని ట్రిపుల్ బెంచ్కి, త్రిసభ్య కమిటీకి పోస్ట్ చేశారు అంటేనే అది సరిగా లేదు అనేది అర్థమైపోయింది. ఇంతటి మార్పు ఎందుకు వచ్చింది? చాలామంది బయటకు వచ్చి ఓపెన్గా అపోజ్ చేశారు.
ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఇలాంటి గైడ్ లైన్స్ ఇది ఆచరణకి కుదిరే గైడ్ లైన్స్ కాదు అని చెప్పి అన్నారు కాబట్టి చచ్చినట్టు వాళ్ళు ఆ విధంగా మార్చుకున్నారు. So, ఆ అంటే guidelines గురించి ఒకసారి మాట్లాడదాం, సార్ తో మాట్లాడదాం. మ్యామ్ సార్, మనతో ఇప్పుడు మాట్లాడడానికి రామ్ కళ్యాణ్ గారు హైకోర్టు అడ్వకేట్ ఉన్నారు. ఇప్పుడు మ్యామ్ చెప్పిన దాన్ని బట్టి మీరేమంటారు, అసలు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని నిజంగా ఫాలో అవ్వడానికి ఉందా? రైట్, లెట్ మీ క్లారిఫై ఫ్యూ థింగ్స్. ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట, మానవుడు కుక్కను కూడా తెచ్చుకున్నాడు రక్షణ కోసం అని. బట్ లెట్ మీ ఎంఫసైజ్ దాట్, కొంచెం దాన్ని ఇంకా ఎలాబరేట్ చేస్తే, ఓన్లీ ప్రొటెక్షన్ కోసం తెచ్చుకోలే. ఈ రోజుకి కూడా ఏ డాగ్ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎ హ్యూమన్. ఓకే, మనము ఈరోజు ఇన్ని మాట్లాడుతున్నాం కానీ సౌత్లో నార్త్ సైడ్ పోతే హిల్ స్టేషన్స్లో ఒక డాగ్ లేనిదే వాడు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఓకే, ఫస్ట్ థింగ్. ఓకే, ఇప్పుడు మేడం చెప్పినట్టు సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది అన్నప్పుడు, టు బి బీయింగ్ అన్ అడ్వకేట్, ఐ డోంట్ వాంట్ టు మేక్ కామెంట్స్ ఆన్ ద జడ్జ్మెంట్ ఆర్ వాట్ ఎవర్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ ఇట్, బట్ లెట్ మీ ఎలాబరేట్ థింగ్స్. ఓకే, ఈ ఏదైతే డైరెక్షన్స్ ఇవ్వడం జరిగిందో ఈ డైరెక్షన్స్ ఏం కొత్త కాదు. ఓకే, ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఈ సబ్జెక్ట్ మీద డిస్కషన్ వచ్చినప్పుడు ప్రతి మున్సిపాలిటీ కింద అక్రాస్ ఇండియా ప్రతి మున్సిపాలిటీ కింద ఒక రీహాబిటేషన్ సెంటర్ ఉండాలి డాగ్స్కి, దాంట్లో మాత్రమే ఈ కుక్కల్ని పెట్టాలి అన్నది ఒక ప్రపోజల్ వచ్చింది. వాజ్ ఇట్? ఎస్, దేవర్ ఎస్, దిస్ ఇస్ కమిటీ కానీ ఒక ప్యానెల్ కానీ yes, it was there in the past and it was not in one occasion, there were few occasions. వచ్చినప్పుడు ఈ రోజు దాకా ఎక్కడ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకోండి, జిహెచ్ఎంసి, పోనీ వరంగల్ మున్సిపాలిటీ, ఖమ్మం మున్సిపాలిటీ ఇవన్నీ పక్కన పెట్టిన హైదరాబాద్ మున్సిపాలిటీలో కూడా లెట్ మీ టెల్ యూ, లాస్ట్ ఇయర్ ఇక్కడే ఇంకా హైకోర్టులో ఒక పిల్లు పెండింగ్ ఉంది. దెర్ ఈస్ అ పిల్ పెండింగ్ ఇన్ హైకోర్ట్ రిగార్డింగ్ ద సేమ్ సబ్జెక్ట్. మొన్న ఫిబ్రవరిలో మళ్ళీ దీని హియరింగ్ జరిగింది. రీహాబిటేషన్ సెంటర్స్ ఎక్కడ పెడతారు, ఏం చేస్తారని ఒక క్లియర్ కట్ ఒక యాక్షన్ ప్లాన్ ఇవ్వమంటే ఈ రోజు కూడా ప్లాన్ లేదు. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్, ఇది ప్రాక్టికల్ అప్రోచ్లో చూసినప్పుడు ఇది వర్కౌట్ కాదు. ఎందుకో చెప్తాను నేను ఒకటి. ఇప్పుడు మన జనాభాకి, పోనీ ఓన్లీ తెలంగాణ, ఓన్లీ హైదరాబాద్ సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ తీసుకుంటే పాపులేషన్ వర్సెస్ పోలీస్ తీసుకోండి, ప్రతి గల్లీకి ఒక పోలీసుని పెట్టగలమా మనం? డాగ్స్ డూ ఎ పోలీసింగ్ జాబ్ ఇన్ యువర్ స్ట్రీట్స్. ఎందుకంటే డాగ్స్ ఆర్ కాల్డ్ టెరిటోరియల్ యానిమల్స్. ఆ టెరిటరీలోకి ఎవడైనా కొత్త వ్యక్తి వస్తే ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది, వానబడ్డా వరదొచ్చినా పిడుగులు పడ్డా సరే ఫస్ట్ డాగ్ ఈజ్ ద వన్ హూ రెస్పాండ్. కూడా కుక్కలు అనేది అవసరం. ఎస్, దట్ అంటే ఇప్పుడు మీరు అన్న లాజిక్ పోలీస్ ఏమంటారు అంటే అవంతా ట్రైన్ డాగ్స్, ఇవి ట్రైన్ డాగ్స్ కాదని. బట్ యాజ్ ఐ సెడ్, ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద పిల్ ఇన్ హైకోర్ట్. ఓకే, ఒక లెవెల్లో హీ డింట్ రివీల్ హిజ్ నేమ్. ఒక వెటర్నరీ డాక్టర్ని అడిగినాం మేము, ఇవన్నీ కొరికి చంపేస్తున్నాయి కదా, మరి వీటి గురించి ఏమంటారు సార్ మీరు అని. యూ డోంట్ డిస్క్లోజ్ మై నేమ్, బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఓకే, ఈ డాగ్స్కి స్టెరిలైజింగ్ చేయాలి. ఓకే, స్టెరిలైజింగ్ చేయాలి, వ్యాక్సినేషన్ చేయాలి. వ్యాక్సినేషన్ మీద ఓన్లీ స్టేట్ వైజ్గా తీసుకుంటే కోట్లల్లో అవినీతి జరిగింది. ఆన్ రికార్డ్ ఐఎమ్ టెలింగ్ యూ, దెర్ ఆర్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ స్పెంట్ ఆన్ వ్యాక్సినేషన్ అండ్ స్టెరిలైజింగ్. ఇప్పుడు ఈ కుక్కల గురించి మాట్లాడితే ఎవడి పూసలు కదులుతాయి, ఎవడి బేస్ కదులుతుందో తెలియని పరిస్థితిలో. ఎందుకంటే ఎవ్రీ కార్పొరేషన్, ఎవ్రీ మున్సిపల్ కార్పొరేషన్, ఐఎమ్ సేయింగ్ ఎవ్రీ మున్సిపల్ కార్పొరేషన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ స్కామ్ విచ్ వాజ్ ఇన్వాల్వ్డ్ విత్ ది స్ట్రే డాగ్స్. ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి మేడం, మీరు ఎప్పటి నుంచి వింటున్నారు కుక్కల్ని స్టెరిలైజ్ చేయడం అన్నది? ఒక 20 ఏళ్ళ నుంచి. 20 ఏళ్ల నుంచి మనం స్టెరిలైజ్ చేసుకుంటూ డాగ్స్ని వస్తే పాపులేషన్ జీరో అయిపోలే. డిడ్ యు గెట్ మై పాయింట్? వేర్ ఈజ్ ఆల్ దీస్ డాగ్స్ కమింగ్ ఫ్రమ్? మనం ఏంది స్ట్రే డాగ్స్ గురించి మాట్లాడుతున్నాం, ఇంపోర్ట్ చేసుకున్న డాగ్స్గా. సో ఫండమెంటల్లీ బై దీస్ సార్ట్ ఆఫ్ జడ్జిమెంట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్, నా లెక్కలో చూస్తే ఈ జడ్జిమెంట్ మంచికే జరిగింది. ఎందుకంటే అసలు దొంగలు ఎవరు ఉన్నారో బయటికి రావాలి. ఇప్పుడు అసలు 20 ఏళ్ల నుంచి, ఇప్పుడు మేడం చెప్పినట్టు 20 ఏళ్ల నుంచి స్టెరిలైజ్ చేసి వ్యాక్సినేషన్ చేస్తుంటే ఇన్ని కుక్కలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి అంటే అవి ఏదో దోమ 1,00,000 గుడ్లు పెట్టింది అన్నట్లేదు ఈ స్టోరీ. సో ఫండమెంటల్లీ దిస్ on the other side, I welcome the judgment because ఈ జడ్జిమెంట్ మీద పబ్లిక్లో అవుట్రేజ్ పెరిగింది. అసలు దీని మీద డిబేట్ మొదలైంది. దీంట్లో జరిగే అవకతవకలన్నీ బయటికి రావాలి. వచ్చినప్పుడే దెన్ విల్ గెట్ టు ఏ గుడ్ కంక్లూజన్ అన్నది నా బిలీఫ్. సో యాజ్ ఎ వెటరన్ డాక్టర్ మీరేమంటారు దీని గురించి? అంటే
సార్ అన్నట్లుగా స్టెరిలైజేషన్ కోసం వస్తున్నారా, ఎంతవరకు వస్తున్నారు? సో నా ఉద్దేశం ఏంటంటే ఈ వచ్చిన జడ్జిమెంట్ ప్రకారము ఇదంతా కొంచెం పక్కన పెడితే అసలు ఒక యానిమల్ అనేది ఒక సోషల్ యానిమల్. సార్ చెప్పినట్టుగా ఇట్ ఈస్ ఎ టెరిటోరియల్ యానిమల్. సో దే ఆర్ హ్యాబిచువేటెడ్ దట్ ఏరియా, దే విల్ ప్రొటెక్ట్ దట్ ఏరియా. సో వెన్ ఎవర్ యువర్ దాన్ని అక్కడ నుంచి మీరు రిహాబిలిటేట్ చేసినా కానీ వేరే ప్లేస్లోకి తీసుకెళ్ళినా కానీ సైకలాజికల్గా దే విల్ గో ఇన్ టు ద స్ట్రెస్, ఫస్ట్ థింగ్. సో సెకండ్ థింగ్, మనము ఒక యానిమల్ అనేదాన్ని భయపడుతున్నారు ఇంతగానము. సో యూ హ్యావ్ హెల్త్ అవేర్నెస్ అండి. రేబీస్ వ్యాక్సిన్ అనేది పిల్లలకి ఎలాగా చేస్తున్నారు, ప్రీ బైట్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. సో యూ కెన్ టేక్ యువర్ ఓన్ వ్యాక్సిన్స్ బిఫోర్ బైటింగ్ ఆల్సో. ఓకే. సో అప్పుడు మీకు అసలు ఎవరు కూడా ఒక డాగ్ కరిచినా, నాట్ ఓన్లీ రేబీస్ ఒక డాగ్స్ నుంచి రాదండి, మంకీస్ నుంచి కూడా వస్తుంది, క్యాట్స్ నుంచి వస్తుంది, విచ్ ఇస్ హ్యావింగ్ కెనైన్ టీత్, కార్నివోర్స్ అన్నిటి నుంచి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మనము వ్యాక్సిన్ చేసుకొని ఉంటే ఈ ప్రాబ్లం అనేది ఒకటి రాదు. సరే ఇన్ కేస్ ఒకవేళ కరిచింది ఆ తర్వాత కూడా చాలా డెత్స్ జరుగుతున్నాయి అంటే అది దట్ ఈస్ కాల్డ్ హ్యూమన్ నెగ్లిజెన్స్ అండి. ఇమ్మీడియట్ గా వెన్ ఎవర్ ద వ్యాక్సిన్ అనేది అవైలబుల్ గా ఉంది, ఒకప్పటిలాగా వెళ్ళి ఒక బొడ్డు చుట్టూ 16 ఇంజెక్షన్స్ తీసుకోవాలి అలాంటి సిస్టమ్ కూడా లేదు. వీ హ్యావ్ లాట్ ఆఫ్ వ్యాక్సినేషన్, లాట్ ఆఫ్ డెవలప్మెంట్ ఉంది. కాబట్టి పోస్ట్ బైట్ వ్యాక్సినేషన్ అంటారండి. అది కరిచిన రోజు, 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, 28వ రోజు, ఇలా ఒక 5 డోసులు తీసుకుంటే ఖచ్చితంగా వ్యాక్సిన్ ద్వారా ఆ వ్యాధిని అనేది మనం నివారించవచ్చు. లేదు కరవక ముందు తీసుకోవాలంటే 3 డోసులు ఉంటాయండి. అది 0 డే, 3rd డే అండ్ 21st డే. దిస్ కాల్ ప్రీ బైట్ వ్యాక్సినేషన్ షెడ్యూల్, ఇది పోస్ట్ బైట్ వ్యాక్సినేషన్ షెడ్యూల్. దీని ద్వారా ఖచ్చితంగా మనకంటే ఏదైనా యానిమల్ నుంచి వచ్చేదని జూనోటిక్ అంటాం. జూనోటిక్ డిసీజెస్ అనేవి నాట్ ఓన్లీ రేబీస్ చాలా ఉన్నాయి, సెలైవా త్రూ వస్తున్నారు, సెలైవా ద్వారా అండి. అది ఎప్పుడైతే మనం కరిచినప్పుడు ఇమ్మీడియట్ గా షుడ్ యువర్ వాష్ రిన్సింగ్ విత్ ద సోప్ కానీ యాంటీసెప్టిక్స్ తో చేసుకుంటే ఇది మన బ్లడ్ తో కంటామినేట్ అవ్వకుండా, మన సర్క్యులేటరీ సిస్టమ్ లోకి రీచ్ అవ్వకుండా, బ్రెయిన్ కి రీచ్ అవ్వకుండా ఉంటే వీ కెన్ సేవ్. సో ఇన్ కేస్ మోర్ డ్యామేజ్ అయింది, ఎక్కువగా బైట్ అయింది, దెన్ యూ హ్యావ్ ఇమ్యూనోగ్లోబులిన్స్ అండి. ఎట్ ద సైట్ ఆఫ్ ద బైట్ కూడా మనం తీసుకోవడం వల్ల, కొంచెం టీటీ దాని ద్వారా తీసుకోవడం, పెయిన్ మెడికేషన్, యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల డెఫినెట్ గా దాన్ని నివారించవచ్చు. అంతేకాని దీన్ని పెట్స్ ని రీలొకేట్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మాత్రం నేను అనుకోవట్లేదు. ఓకే. అంటే ఇప్పుడు అటాక్స్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి కదా సార్, అంటే డాగ్స్ అనేవి చిన్నపిల్లల మీద ఎక్కువ అటాక్ చేస్తున్నారు, వీడియోస్ కానీ మనం చూస్తున్నాము. ఎందుకని అట్లాంటి మెంటల్ స్టేటస్ కి అవి వెళ్తున్నాయి అంటారు? సో పెట్స్ అనేది ఒకవేళ అటాక్ చేస్తున్నాయంటే మోస్ట్లీ 3 రీజన్స్. ఇంట్లో పెట్స్ కూడా అటాక్ చేయడం అనేది చూసాము, ఉంటుందండి. చాలా మంది ఓనర్స్ కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. 3 సందర్భాల్లో అవుతుంది. వెన్ ఎవర్ ఫుడ్ దొరకదు, వాటికి ఆకలితో ఉన్నాయి, చాలా రోజుల నుంచి ఫుడ్ దొరకట్లేదు, దానికి ఆకలిస్తుంది. సో సంథింగ్, ఇప్పుడు మనం కోతులను చూస్తాం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు, వై దేర్ ఇంతకు ముందు పండ్ల చెట్లు బాగా ఉండేది అడవిలో, ఒకప్పుడు చక్కగా వాటికి ఫ్రూట్స్ దొరికేది. ఇప్పుడు ఎందుకు గుళ్ళ చుట్టూ అక్కడ పిల్లల చేతిలోంచి లాక్కుని వెళ్తున్నాయి అంటే డెఫినెట్ గా అవి వచ్చి ఆ పిల్లని ఏమో చేయాలని కాదు, అక్కడ దానికి ఫుడ్ కావాలి అంతే. ఇది కూడా అదొక సందర్భం అండి. సెకండ్, వాటి అగ్రెసివ్నెస్. ఒక్కొక్కసారి మనం ప్రొవోక్ చేయొద్దు ఎప్పుడు కూడా యానిమల్ ని. యూ షుడ్ నాట్ ప్రొవోక్, నాట్ ఓన్లీ మన ఇది డాగ్స్ కాదు, కెన్ గో ఫర్ ద ఎద్దులను చూసాను నేను, కొన్ని ఊర్లలో కూడా వినని చూసాము. సో వెన్ ఎవర్ నువ్వు ఒక ఎద్దును కానీ ఒక బుల్ను కానీ ప్రొవోక్ చేసి టీచ్ చేసి కొట్టి ఉంటే అది పగ అలాగా మైండ్ లో పెట్టుకొని దట్ ఆ మనిషిని చంపేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మా సొంత ఊర్లో కూడా జరిగింది ఇదంతా కూడా. షుడ్ నాట్ ప్రొవోక్ ఎనీ యానిమల్, దే ఆర్ ఆల్సో సైకలాజికల్ గా స్ట్రెస్ అవుతాయి. థర్డ్ థింగ్, వెన్ ఎవర్ యూ షుడ్ డూ ద న్యూట్రల్ అండి, స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ అంటాము. మేల్ అయితే న్యూట్రల్ అంటాము, ఫీమేల్ అయితే స్ప్రే అంటాము. వెన్ ఎవర్ యూ డూ దట్, ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది పోయి కొంచెం బ్యాలెన్స్డ్ గా దే విల్ యాక్ట్, కొంచెం అగ్రెసివ్నెస్ కూడా తగ్గి ఈ అటాక్స్ అనేది తగ్గుతుంది. అంటే ఇప్పుడు అట్లా రీలొకేట్ చేయకుండా ఈ స్టెరిలైజేషన్ ఏదైతే ఉందో ప్రతి డాగ్ కి చేస్తే, అండ్ మనం కూడా వ్యాక్సినేషన్ అంటే ఓన్లీ డాగ్స్ గురించి కాకుండా మీరు చెప్పినట్లు మంకీస్ కావచ్చు, ఇంకే వేరే యానిమల్స్ తో మనం కూడా వ్యాక్సినేషన్ చేసుకుంటే ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది కదా మీరు అన్నట్లుగా. డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా ఓన్లీ సొల్యూషన్ టెరిటోరియల్ యానిమల్ ని రీలొకేట్ చేయడం కాదండి, అది దట్ ఈస్ ద హ్యూమన్ ఫ్రెండ్, హ్యూమన్ కంపానియన్. ఈ మధ్య కాలంలో మేము చాలా మంది పెట్ ఓనర్స్ తో చూస్తామంటే పిల్లలు వద్దనుకొని పెట్స్ నే వాళ్ళ పిల్లలుగా చూసుకునే సందర్భం ఈ టైంలో. ఒక పెట్స్ ని, ఒక డాగ్స్ ని మనం తీసేసి అవి ఎంత విశ్వాసం ఉంటే
ఒక మనిషి అనే వాళ్ళు ఎంత ప్రేమిస్తారు, వాటికి ఎంత మనిషి వాళ్ళు ఒక కాలేజ్కి వెళ్ళొచ్చినా, ఒక ఆఫీస్కి వెళ్ళొచ్చినా దట్ ఇస్ ద కంపానియన్ అయిపోయింది. ఒక స్ట్రీట్ డాగ్ కావచ్చు, ఒక ఈ ఇంట్లో పెంచుకునే పెట్ డాగ్ కావచ్చు. వెన్ ఎవర్ మీరు ఫుడ్ ఇస్తారు, దే విల్ నాట్ ఈవెన్ టచ్, దే విల్ ప్రొటెక్ట్ యూ. చాలా మంది స్ట్రీట్స్ లో ఫీడింగ్ చేసే వాళ్ళు మాకు చెప్తూ ఉంటారు, వెన్ ఎవర్ దే వాక్ ఆన్ దట్ వే ఇన్ ద నైట్, దే ఆర్ ద ప్రొటెక్టింగ్ యాజ్ ఎ వారియర్స్. నీ ఇంటికి రీచ్ అయ్యి నీ ఆ ఇంటి ఎంటర్ అయ్యే వరకు security దే విల్ ప్రొటెక్ట్ యూ అండి. అంత విశ్వాసం ఉన్న యానిమల్స్ ని we should not really quit, and we should think that what is the best way, food ఇవ్వడమా, then vaccination చేయడమా, sterilization చేయడమా. దెర్ ఆర్ సమ్ ఇంటర్నేషనల్ జర్నల్స్ పబ్లిష్డ్. ఏవైతే డాగ్స్తో పెరిగిన పిల్లలు ఉన్నారో వాళ్ళకి దే హ్యావ్ మోర్ రెసిస్టెన్స్ టువర్డ్స్ డిసీజెస్. Definitely. Okay, మీరు and, అనేది mentally ఒక రిహాబిలిటేషన్ కోసం Yes. ఇద్దరు ముగ్గురు పిల్లల్లో కూడా చూసాము. దే వెన్ ఎవర్ దే గివెన్ 2-3 డాగ్స్ వాళ్ళకి ఇచ్చినప్పుడు చాలా వాళ్ళ మెంటల్ స్టేటస్ వాళ్ళ దాంట్లో చాలా మార్పు గమనించాం. మీరేమంటారమ్మా సార్? డాక్టర్ ఏమో అలా అన్నారు, స్టెరిలైజేషన్ చేసుకోవాలి అండ్ వ్యాక్సినేషన్ తీసుకోవాలి అని అంటున్నారు. మీరేమో వద్దు అంటున్నారు, రీలొకేట్ చేయొద్దు అని అంటున్నారు. మీరు అసలు మీ పాయింట్ ఏంటి? ఇప్పుడు మనకి ఎంత హక్కు ఉందో ఈ ఇక్కడ బతికే హక్కు భూమి మీద, అది అడవిలోన సమాజంలోన బతికే హక్కు మనకు ఎట్లయితే ఉందో, మనిషికి ఎలా ఉందో ప్రతి జీవజాలానికి బతికే హక్కు ఉంది. అంటే ఒక హక్కుతోనే పుడుతుంది ఏ జీవి అయినా, అది ఏకకణ జీవి కావచ్చు, బహుకణ జీవి కావచ్చు, ఒక హక్కుతోనే పుడతాం. ఎందుకంటే ఈ ప్రకృతికి ఎవ్వరూ ఓనర్స్ లేరు, అందరూ ఓనర్స్మే కదా. అలాంటప్పుడు ఈ కుక్కల్ని కరుస్తున్నాయనో లేకపోతే ఇంకోటో చెప్పి ఇంకొక చోటకి పంపటం అనేది నా దృష్టిలో అది అన్యాయం అంటాను, క్రూరమైన విషయం అంటాను, అన్యాయం అది. ఎందుకంటే నాకు ఒక న్యాయం ఉన్నప్పుడు ఇంకొక జీవికి ఆ న్యాయం లేకపోవటం ఏ న్యాయం? న్యాయానికి అన్యాయం చేసినట్లు అవుతుంది. అందుకని కుక్కలు ఖచ్చితంగా మన మధ్యలోనే ఉంటాయి. వీటిని అసలు రీలొకేట్ చేయడం అంటూ జరగదు. ఫస్ట్ పాయింట్. ఎన్ని కోర్టులు చెప్పండి, ఎన్ని గైడ్ లైన్స్ ఇవ్వండి, ఎంతమంది అనుకోనివ్వండి, మరి ఉన్నప్పుడు అవి సరిగా ఉండటం ఎట్లా, మనం సరిగా ఉండటం ఎట్లా వాటితో? ఇప్పుడు కుక్కకి మనతో ఉండటం రాదు, ఓకే ఒప్పుకుందాం. మనకి కుక్కతో ఉండటం వచ్చిందా? అదే క్వశ్చన్. లేదు కాబట్టి ఈ సిచ్యువేషన్ వచ్చింది వాళ్ళ. అందుకని కుక్కతో మనం ఎలా ఉండాలి? ఇప్పుడు కుక్కకి ఒక ఇన్స్టింక్ట్ మాత్రమే ఉంటుంది, ఒక ఆలోచన ఉండదు. మనిషికి ఇన్స్టింక్ట్ ఉంటుంది, ఆలోచన ఉంటుంది. కాబట్టి మనం కదా బెటర్గా ఉండాలి వాటితోటి. అవి మనతో బెటర్గా ఉండటం కాదు, మనం బెటర్గా ఉండాలి. ఎలా ఉండాలి అనే దానికి ఏంటి అంటే, ప్రతి కాలనీలోనూ రోడ్లు ఉంటాయి, ప్రతి రోడ్లోనూ ఒక 20-30 ఇళ్ళు ఉంటాయి. ఈ 20-30 ఇళ్ళకి రోడ్డు మొదట్లోనూ, రోడ్డు మధ్యలోనూ, రోడ్డు చివరిలోనూ ఒక ప్లేస్ని అలొకేట్ చేయండి. ఇది కుక్కల ప్లేస్. అక్కడికి తీసుకొని వచ్చి ఫుడ్ పెట్టండి, అక్కడ మంచినీళ్ళు ప్రొవైడ్ చేయండి. ఆ కుక్కలు ఆ వీధికి ఉన్న విశ్వాసంగా ఒక వ్యక్తి ఆ ఇంటికి చూపించని విశ్వాసాన్ని ఆ వీధి మొత్తానికి ఆ కుక్కలు చూపిస్తాయి. ఇది వాటికి ఫుడ్ ప్రొవైడ్ చేస్తే, నీళ్లు ప్రొవైడ్ చేస్తే అవి గందరగోళంలోకి అవి వెళ్ళవు, మనల్ని గందరగోళంలోకి నెట్టవు. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, డాక్టర్ గారు చెప్పినట్లు స్టెరిలైజ్ చేయడము, వాటికి 100%, అలాగే వ్యాక్సినేషన్ చేయటం. ఈ రెండు పెద్ద బ్రహ్మ విద్యలేం కాదు. అంటే రీలొకేట్ చేస్తే అయ్యే ఖర్చు కంటే ఇది కొంచెం తగ్గుతుంది కూడా కదా. అసలు రీలొకేషన్ అనే మాట మర్చిపోండి, అది అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్. అది లేనే లేదు. అంటే ఇప్పుడు ఎవరైనా మనుషులు నచ్చకపోతే కూడా రేపొద్దున అప్పుడప్పుడు ఎవరైనా ఫారెన్ డెలిగేట్స్ వచ్చినప్పుడు బిచ్చగాళ్ళని కూడా రీలొకేట్ చేస్తున్నారు, మళ్ళీ తీసుకొచ్చి వదులుతున్నారు, అది వేరు విషయం. కుక్కల్ని అలా మనిషికి తెలుసు నన్ను ఎందుకు రీలొకేట్ చేస్తున్నారో మనిషికి తెలుసు కాబట్టి కోఆపరేట్ చేయవచ్చు. నాలాగా ఎదురు తిరిగితే అది వేరే విషయం, కోఆపరేట్ కూడా చేయవచ్చు. కానీ కుక్కలు కోఆపరేట్ చెయ్యవే. మనం ఏమన్నా వాటికి అర్థమయ్యేటట్లు చెప్పగలవా? మనకేమన్నా కుక్కల భాష వచ్చా? కదా. అలాంటప్పుడు ఆ కుక్కలు ఏమైపోవాలి, వాటి మానసిక స్థితి ఏంటి? అందుకని ఆ మాట అసలు మీరు ఎవ్వరూ మాట్లాడొద్దు. మనుషులు ఆలోచన శక్తి ఉన్న మనుషులుగా బిహేవ్ చేద్దాం. ఒక్క 10 కుక్కలకి ఒక రోడ్లో
ఫుడ్డు నీళ్లు ఇవ్వలేకపోతే ఇంకెందుకండి? మన దగ్గర డబ్బులుండి మనం ఉద్యోగాలు చేసి ఏం చేసుకుంటాం మన డబ్బుల్ని? మన పిల్లలకైతే మనం పెట్టుకోవట్లేదా తిండి? ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది మనుషులకి. ఏంటి, ఫ్రిడ్జ్లో తోసుకోవటం, వాటిని వారం 5 రోజులు తినడం. దాని బదులు ఫ్రిడ్జులు లేని రోజుల్లో ప్రతి ఇంటి ముందు కుక్కకు అన్నం పెట్టేవాళ్ళు. కుక్కకు అన్నం పెట్టకుండా మనుషులు తింటే అదేదో పాపంలాగా ఫీల్ అయ్యేవాళ్ళు. పైగా కుక్కకి ఒక దేవత స్థానం కూడా ఉంది, ఒక దేవుడి స్థానం కూడా ఉంది. కాలభైరవుడు శివుడితో సమానం అన్నట్లు. అసలు అవన్నీ వాటి ఇంట్రెస్ట్ ప్రకారం ఉన్నవాళ్ళు ఉంటారు, అది వేరు విషయం. కానీ నేను ఒక మానవత్వం ఉన్న మనిషిగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే. మన రోడ్లో ఉన్న 4 కుక్కలకి, మన రోడ్లోకి అడుక్కోవడానికి వచ్చే ఒక 2-3 మనుషులకి మనం ఫీడ్ చెయ్యకపోతే మనము దొంగలతో సమానం. ఎందుకంటే మనకి సంపద ఉంది, ఎవరికి తగ్గ సంపద వాళ్ళకుంది, ఎవరికి తగ్గ డబ్బులు వాళ్ళకున్నాయి, యాక్సెస్ కూడా ఉంది. అది ఇవ్వకపోతే, లేని వాళ్ళతో పోలిస్తే మనం దొంగతనం చేసినట్టే లెక్క. అందుకని కుక్కలకి ఫుడ్ ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, గవర్నమెంటు తన రెస్పాన్సిబిలిటీగా ఈ స్టెరిలైజేషను, వ్యాక్సినేషను చేస్తే ఇంకా ప్రాబ్లం ఏంటి చెప్పండి? ఈ పని చెయ్యకనే ఈ పని చేయడానికి ఈ మధ్యకాలంలో ఒక ఫ్యాషన్ అయిపోయింది. స్వచ్ఛ భారత్ అనే ఒక నినాదంతో ఎవరు రోడ్ల మీద ఫుడ్ వేయకండి, క్లీన్గా ఉండాలని. కుక్కలకి ఫుడ్ అయినంత మాత్రాన ఈ మనుషులు చేస్తున్న రోత రోడ్లపైకి విసిరే చెత్త, డస్ట్బిన్లో వేయకుండా రోడ్ల మీదకి వేసే చెత్త చూస్తుంటే, ఈ పేరుకుపోతున్న చెత్త చూస్తుంటే కుక్కలు చేసిన చెత్త కన్నా మీరు చేసిన చెత్త చాలా ఎక్కువ ఉంది. అందుకని మీరు ఈ స్వచ్ఛ భారత్లు ఇవన్నీ కాసేపు పక్కన పెట్టి వాటికి ఫీడ్ చెయ్యండి. అవి ఫీడ్ చేస్తే ఒక మనిషికి 20 సార్లు అన్నం పెట్టినా ఆ మనిషి నాకు ఇంకా ఏదో పెట్టలేదు, ఈసారి సరిగా పెట్టలేదు, ఈసారి బాగా పెడతాడు అనుకుంటే పెట్టలేదు అనే తృప్తి లేని మనిషి ఉంటాడు. కానీ ఒక్కసారి కుక్కకు అన్నం పెట్టి చూస్తే విశ్వాసంగా ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ. పైగా ఇంకొకటి ఏంటంటే, నాకు సార్ చెప్పారు, చాలా టెరిటోరియల్ ఫీలింగ్ ఉంటుందని. మనుషులే కాదు, పక్క బజార్లో కుక్కను కూడా రానివ్వదు. అది మనిషిని ఎట్లా రానివ్వదో కుక్కలు కూడా రానివ్వ. అవి ఒక టెరిటరీ ఫీలింగ్ ఉంటుంది. అందుకని ఏ బజార్లో కుక్కలు ఆ బజార్లోనే ఉంటాయి. స్టెరిలైజ్ చేస్తే కంట్రోల్ అవుతాయి. ఎప్పుడన్నా తప్పిదారి ఒక స్టెరిలైజేషన్ పొరపాటు జరిగి పిల్లలు వస్తే కూడా ఇంత స్థాయిలో కుక్కలు పెరిగే అవకాశం ఉండదు. పైగా ఇంకొకటి, ఈ గావు మన కేకలేసే ఈ అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అబ్బో కుక్కలు చీచి వాళ్ళ కోట్లు పెట్టుకొని బ్రీడ్స్ అది ఇళ్లలో ఉంటాయి కాబట్టి వాటి గురించి మనం మాట్లాడొద్దు. అసలు నిజానికి బ్రీడ్ కుక్కలు తెచ్చుకోవడం కన్నా స్ట్రే డాగ్స్ని అడాప్ట్ చేసుకొని స్ట్రే డాగ్స్ని పెంచుకోవడం నిజంగా ఉత్తమమైన విషయం. సరే, అది కాదు మనకి టాపిక్. ఈ కొంతమంది పని లేని వాళ్ళు మాట్లాడే మాటలు ఉన్నాయి చూసారా, వీళ్ళని ఎక్కువ కరవు కుక్కలు. నిజంగా మాట్లాడితే ఎవరిని కరుస్తాయంటే, కరిస్తే గిరిస్తే పనులు చేసుకుంటారు చూడండి. ఇప్పుడు కుక్క కరిసి పిల్లలు చనిపోయారు అన్న వార్తలు మీరు ఎక్కడన్నా వింటే, అవి ఎవరన్నా పనులు పాటలు వలసొచ్చిన వాళ్ళ పిల్లల్ని, అక్కడ కొంచెం పర్యవేక్షణ తక్కువ ఉన్న వాళ్ళ పిల్లల్ని కుక్కలు కరుస్తాయి తప్పితే మామూలు వాళ్ళ పిల్లల్ని ఎవరిని కుక్కలు కరవు. ఎందుకంటే వీటికి ఆకలైనప్పుడు పెద్దవాళ్ళ చేతిలో ప్యాకెట్ చూస్తే పెద్దవాళ్ళు కొడతారేమోనని భయం వేసి కుక్క వాళ్ళ జోలికి వెళ్ళదు. పిల్లలు ఎవరన్నా ప్యాకెట్లు పుచ్చుకొని వెళ్తున్నారు అనుకోండి, మొన్న లాస్ట్ ఇయర్ జరిగింది అదే. ఒక చిన్న పిల్లాడు, పనులు చేసుకునే వాళ్ళ పిల్లోడు ప్యాకెట్ పట్టుకొని వెళ్తున్నాడు. దానికి ఆకలి, ఆ ఆకలేసింది, ఆ ప్యాకెట్ తీసుకుంది. ఇప్పుడు పిల్లోడిని ప్యాకెట్ అడగగానే ఇచ్చేస్తాడా? కుక్క అడిగింది కదా అని ఇవ్వడు కదా. అందుకని చెప్పి అది ప్యాకెట్ ఇవ్వకపోయేసరికి కరిసింది. నేను కరిసిన దానికి చాలా బాధపడుతున్నాను. ప్రాణం ఎవరిదైనా ప్రాణమే. కానీ మనము అలాంటి పరిస్థితులను నివారించకుండా ఈ సమస్యను నివారించలేము. మీరేమంటారు సార్? మ్యామ్ ఏమో అలా చెప్తున్నారు, అండ్ సార్ కూడా అదే చెప్తున్నారు, స్టెరిలైజేషన్ ఉండాలి అండ్ వ్యాక్సినేషన్ ఉండాలి అని అంటున్నారు. యాజ్ ఎ అడ్వకేట్ మీరేం చెప్తారు దీని గురించి? అంటే దట్ ఈస్ ద ఫండమెంటల్. నేను ఫస్ట్ నుంచి చెప్పింది అదే. దీని పేరు మీద లక్షల కోట్ల స్కామ్లు ఏవైతే జరిగినాయో, ఎవడెవడు తిన్నాడో వాళ్ళతో కక్కియడం ఒక పాయింట్ అసలు టెక్నికల్గా చూస్తే. రెండోది ఏంటంటే, ఇప్పుడు మేడం ఓ మాట అన్నారు, ఏంటి ఈ డాగ్స్ని ఫీడ్ చేసి ఎవరిని అటాక్ చేస్తున్నాయి అన్న దాంట్లో ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. హైదరాబాద్లో
అంటారు అటాక్స్ అనేది? ఓకే, లెట్ మీ ఎలాబరేట్. ఇప్పుడు ఇండియాలో రేప్స్ పర్సంటేజ్ ఎంత అని అడిగితే ఇట్ ఈజ్ అట్ ఎ హయ్యర్ లెవెల్. ఓకే, గంటకి మొత్తం ఇండియా మొత్తంలో గంటకి 10 రేపులు 15 రేపులు జరుగుతున్నాయి అంటారు. ఓకే, అండ్ సెకండ్, ప్రపంచంలోకెల్లా అతి సేఫెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో ఏవియేషన్ అంటారు జనరల్గా. ఒక యాక్సిడెంట్ జరిగితే 100 ఇన్వెస్టిగేషన్, అలాంటి దాంట్లో మొన్న జరిగిన అహ్మదాబాద్లో జరిగిన అంత క్రాష్ జరిగింది. సో ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్, ఇట్ ఈస్ నాట్ డన్ ఇంటెన్షనల్లీ. సో ఇప్పుడు కుక్కల పర్సంటేజ్ తీసుకుంటే మనం అహ్మదాబాద్ కంపారిజన్ చేసినా, లేదనుకుంటే రేప్ కేసులు చేసినా సరే, లేకపోతే ఇంకో వరస్ట్ కేసు ఇప్పుడు ఇండియా అక్రాస్ ఇండియా వీఆర్ టాకింగ్ అబౌట్ వైఫ్స్ కిల్లింగ్ హస్బెండ్. ఈ పర్సంటేజ్ తీసుకున్న కుక్కల రేటు చాలా వైఫ్స్ అని కూడా చెప్పండి, అది ఇంకా పెద్దగా ఉంటది కదా మేడం, అది చాలా ఎక్కువ ఉంటది కదా, అందుకని చిన్నది తీసుకున్నారు. ఎందుకు చిన్నది తీసుకుంటారు, పెద్దదే తీసుకోండి. కుక్కల్ని కిందికి తెద్దామని. అయితే దీంతో తీసుకున్న కంపారిజన్ లో ఈ డాగ్ బైట్స్ అన్నవి వెరీ సింపుల్. ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం హైదరాబాదు, కోల్కతా, అక్కడ ఇక్కడ అన్ని మాట్లాడినాం కదా. వరంగల్ MGM హాస్పిటల్లో ఓ పుట్టిన పిల్లాడిని కుక్క లాక్కుపోయింది న్యూస్ ఒక 6 months బ్యాక్. ఓకే, వాట్ నాన్ సెన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్? ఏమైనా సెన్స్ ఉందా? మనం ఏం రాస్తున్నాం? మీడియా కూడా ఒక రకంగా ఆలోచించుకోవాలి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పనికిమాల ఎదవలు కూడా ఆలోచించుకోవాల్సింది ఏం తెలుసా? ఒక మన వరంగల్ MGM హాస్పిటల్ అంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్. ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ స్టార్టింగ్లో సెక్యూరిటీ ఉంటాడు, ప్రతి వార్డు దగ్గర నర్సులు ఉంటారు, డాక్టర్లు ఉంటారు. ఇదంతా పోయి మెటర్నిటీ వార్డుకి పోయి పిల్లడు పుట్టినోడిని తీసుకుపోయిందంటే ఎవడు లేనట్టేగా. అంటే మనం ఏమంటున్నామంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కంప్లీట్ ఖాళీ ఉంటే ఒక పిల్లని లాక్కొచ్చి, అంటే సిస్టమ్ ఫెయిల్ అయింది అన్నది ఒప్పుకోవడం మానేసి ఓ కుక్క పోయి ఆ పిల్లని తెచ్చిందని, ఎందుకంటే ఇది మాట్లాడలేదు కదా. రెండోది మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు మేడం ఒక లాజిక్ చెప్పారు. ఇప్పుడు ఎప్పుడైతే మనం కల్చర్ అని, బిల్డప్ అని, మనం మంచి బట్టలు వేసుకున్నామని, కుక్కని ఎప్పుడైతే మనం ద్వేషించడం మొదలెట్టినామో, అరే వీడేంది నా ఫ్రెండ్ లాగా ఉండేటోడు, వీడు నాకు ఎగెనిస్ట్ అయ్యిండు అన్న టైప్లో. ఎందుకంటే ఒక కాలనీలో 10 మంది ఉంటే యూసీ ఎవడో ఒకడు దాని మీద నిలువ వస్తాడు, దాన్ని కొట్టినట్టు చేస్తాడు, అండ్ యు ఆర్ ప్రవోకింగ్ దెమ్ ఇండైరెక్ట్లీ. ఇప్పుడు నీకు ఒకప్పుడు ఫ్రెండ్ అయినప్పుడు నువ్వు పెట్టేదేంది, నీ దగ్గర మిగిలిపోయింది దానికి పెడుతున్నావు. నిజంగా చెప్పాలంటే నువ్వేం దానికి వండి పెడతలేవు కదా, నువ్వు పెట్టేది పెట్టుకో. నువ్వు ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క లెవెల్ చూపించబడ్డాయి. ఇప్పుడు రెండోది, ఈ కుక్కలు వచ్చినాయి. నాకు ఓ పిల్లడు ఫోన్ చేసిండు ఒక 3-4 months బ్యాక్. పిల్లడు ఏమంటాడంటే, అంకుల్ మా దగ్గర లాస్ట్ టైం కుక్కల వ్యాన్ వచ్చింది, కుక్కల్ని తీసుకుపోయారు, మళ్ళీ తీసుకురాలేదు, అదే వ్యాన్ మళ్ళీ వచ్చింది అంకుల్ అన్నాడు. మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అనమాట, చిన్న పిల్లడు 7th class 8th class. ఇదే సేమ్ ఇష్యూ నా పిల్లలతో చూసిన నేను. ఎందుకంటే వీళ్ళు స్కూల్కి వెళ్ళే ముందు ఓ వ్యాన్ వచ్చింది, కుక్కల్ని తీసుకుపోయింది, వీళ్ళు ఏడుపు మొదలెట్టారు. ఓకే, మై కిడ్స్ ఆర్ బార్న్ ఇన్ లండన్. వాళ్ళకి లైసెన్స్ డాగులు చూసారు కానీ స్ట్రే డాగ్స్ చూడడం తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత లాస్ట్ 2 years నుంచి ఇన్ని కుక్కలు ఉన్నాయని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి, కనపడ్డ కుక్కనల్లా మా చిన్నదైతే దాన్ని ఏదో నా పిల్ల అన్న టైప్లో చూస్తుంది ప్రతి కుక్కని రోడ్డు మీద పోయి. వీళ్ళు ఒకసారి నాకు చెప్పారు, వెన్ ఈ కాల్డ్ మీ ఐ వెంట్ స్ట్రైట్ టు ద వ్యాన్ అండ్ సెడ్, ఎక్కడ తీసుకుపోతాను నువ్వు ఈ కుక్కలను? నికాల్ దో బోలే సాబ్ అన్నాడు. నీకు తెలుగు రాదారా అన్న అంటే, రాదు సార్ అన్నాడు. तेरे को निकाल दो बोले या स्टेरिलाइज करके लेके आओ बोले. The rule says you have to take the dogs, bring them back to the same territory. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు నువ్వు దాన్ని తీసుకెళ్ళి వేరే దగ్గర పెడితే అది బతకదు. ఎందుకు? దాని దాని మెంటల్ స్టేట్ కంప్లీట్గా డిస్టర్బ్ అవుతుంది. అంటే దీంట్లో 2 aspects ఉన్నాయి మళ్ళీ. ఒకటి, నువ్వు స్టెరిలైజ్ కోసం తీసుకుపోయి డాగ్స్ పెట్టడానికి, ఇప్పుడు నేను చెప్పినట్టు ఇప్పుడు హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో ఉన్న పిల్లో అసలు రీహాబిలిటేషన్ సెంటర్స్ లేనప్పుడు తీసుకుపోయిన కుక్కర్ నువ్వేం చేసినావు? నాకు ఇక్కడ ఒక పాయింట్ గుర్తుకొస్తుంది. అంటే ఇది ఇప్పుడు కరెక్ట్ టైం రాంగ్ నాకు తెలీదు, బట్ మాట్లాడాలనుకుంటున్నాం, మీరు కూడా వినుంటారు. ఏంటి అంటే, మనకి హోటల్స్ లో, హైదరాబాద్ హోటల్స్ లో మీట్ కి బదులు, అంటే మటన్ కి బదులు డాగ్స్ మీట్ ని అమ్ముతున్నారు. అండ్ ఎవరు చెప్పారు ఇది? మీరు విన్నదంతా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ వాళ్ళు ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు డాగ్ మీట్ దొరికింది అన్నారు. ఇట్ డజంట్ నీడ్ రీఇన్స్టేషన్. ఓకే, మళ్ళీ మనం దాన్ని నొక్కి వక్కాణించనక్కర్లేదు. సో ఇట్ ఈస్ వెరీ అబ్సల్యూట్లీ క్లియర్. ఇప్పుడు ఇక్కడ రోడ్ల మీద మిస్ అయిన డాగ్స్ అన్ని ఎక్కడ తేలినాయి? నువ్వు తీసుకొచ్చిన డాగు మళ్ళీ పిల్లలు ఎట్లా పెట్టింది? ఇప్పుడు రెండో ఆస్పెక్ట్, ఒకటి తీసుకుపోయిన డాగ్ రాలేదు. ఎప్పుడైతే నేను వీడిని పోయి ఛాలెంజ్ చేసినానో
వీడు నై సాబ్ ఓ రూల్ ఏ సాబ్ ఓ సాబ్ ఏ సాబ్ అన్నాడు. స్టెరిలైజేషన్ కి మనకి ఒక లేవు అండ్ లొకేషన్ కూడా లేదు మనకి అప్పటిదాకా. స్టెరిలైజేషన్ దే ఆర్ స్టెరిలైజింగ్ సెంటర్స్. ఓకే, హైదరాబాద్ లో గవర్నమెంట్ సెంటర్స్ ఉన్నాయి. సో వాట్ దే డిడ్ వాజ్ ఈ డాగ్స్ ని తీసుకొచ్చి వదిలేశారు. ఆల్ ఆఫ్ ఎ సర్ప్రైజ్ ఇప్పుడు విమెన్ లో కూడా ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసినప్పుడు 1 in 1 lakh ఫెయిల్ అవుతాయి. అట్లా ఈ కుక్కకే ఫెయిల్ అయినట్టు స్టెరిలైజ్ చేసి తీసుకొచ్చినామని చెప్పంగానే ఇట్ గేవ్ బర్త్ టు 3 or 4 బేబీస్. సో ఇప్పుడు మిగతా డిస్కషన్ కంటిన్యూ చేయడానికి మనతో పాటు ఉన్నారు ఆస్ట్రా యానిమల్ ఎన్జిఓ ఫౌండర్ గౌరీ వందన గారు. నమస్తే మ్యామ్. సో ఇప్పుడు దాకా డిస్కషన్ విన్నారు కదా, సో మీ పాయింట్స్ ఏమంటారు? నా పాయింట్స్ అయితే మొన్న ఇచ్చిన వర్డిక్ట్ ఢిల్లీ ఎన్సీఆర్ డాగ్స్ కోసం అది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ అండి. ఫస్ట్ థింగ్ 3 లక్షల డాగ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఒక జడ్జ్మెంట్ ఇచ్చేటప్పుడు చూసుకోవాలి కదా జనరల్గా, ఎందుకంటే యాజ్ ఎ రిప్రజెంటేటివ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్గా కొన్ని కోట్ల మందికి ఆ జడ్జ్మెంట్ వర్తిస్తుంది. సో ఏ ప్రాతిపదికన మీరు పౌండ్స్ గురించి మాట్లాడుతున్నారు? 3 lakhs dogs, you are not talking about 300 dogs, not about 3,000. అది అఫీషియల్ డాగ్స్. అఫీషియల్ డాగ్స్, అన్అఫీషియల్గా ఎన్ని ఉన్నాయో మనకి తెలియదు. సో ఎన్ని పౌండ్స్ కట్టాల్సి వస్తుంది వాటిని పెట్టడానికి? ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది? మరి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు? ఫస్ట్ థింగ్, ఇంత అమౌంట్ ఉంది, ఇంత అమౌంట్ ఉన్నప్పుడు ఇన్ని రోజుల అమౌంట్ ఏమైంది? మరి మ్యాన్ పవర్, అన్ని లక్షల డాగ్స్ని పట్టుకోవడానికి మ్యాన్ పవర్ ఇప్పుడు మీకు ఎక్కడి నుంచి కదిలి వస్తుంది? ఇన్ని రోజులు మీకు ఈ ఐడియాస్ రాలేదా? ఇంకొకటి, అసలు స్టెరిలైజేషన్ వ్యాక్సినేషన్ చాలా ఇంపార్టెంట్ అని తెలుసు. మరి 10 సంవత్సరాలుగా మీరు చేస్తున్న పని ఏంటి? ముందే అవన్నీ అరికట్టుంటే ఇంతవరకు వచ్చేది కాదు. ఇప్పుడు మీరు వెచ్చించే ఇంత లంసమ్ అమౌంట్లో 1/4 మొత్తం అక్కర్లేదు, 15,000 కోట్లో ఎంతో తెలుస్తున్నారు మొత్తం గవర్నమెంట్ కలిపి 3 లక్షల డాగ్స్కి. మనకి తెలియదు, అప్రాక్స్ 6 కూడా ఉండొచ్చు. మరి ఇంత అమౌంట్లో 1/4 కరెక్ట్గా ఎవరి పని వాళ్ళు చేస్తుంటే ఈ పావు వంతులోనే వాటికి రక్షణ వచ్చేసేది, స్టెరిలైజేషన్ అయిపోయేది, వ్యాక్సినేషన్ అయిపోయేది, హ్యూమన్ డాగ్ కాన్ఫ్లిక్ట్ వచ్చేదే కాదు. సో అది. ఇంకొకటి, పౌండ్స్ కట్టించడం కానీ వాటిని తరలించడం కానీ అదంతా ఇంప్రాక్టికల్, అసలు పాసిబిలిటీ కానే కాదు. ఐ బెట్ యూ ఆన్ దిస్ బికాస్ 5 years ఆఫ్ ఆర్గనైజేషన్, మాకు షెల్టర్ ఉంది, వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ 130 రెస్క్యూ డాగ్స్. మాకు ఆ 130 డాగ్స్ రెస్క్యూ చేసి వాటిని ఒక షెల్టర్లో పెట్టి ఫుడ్ అకామిడేషన్ అన్ని చేసుకోవటానికి మంత్లీ మా ఎక్స్పెన్సెస్ 3 lakhs, 2.5 to 3 lakhs కంపల్సరీ పట్టుకోవాలి. 130, నేను 130 గురించే మాట్లాడుతున్నాను. 3 lakhs కంపల్సరీ. మ్యాన్ పవర్ ఏంటి, ఫుడ్ ఏంటి, రెంట్ ఏంటి, మెడికల్ ఏంటి, వ్యాక్సిన్ సార్కి తెలుసు. చాలా రెస్క్యూస్ సార్ దగ్గర కూడా వెళ్తాయి, చాలా హాస్పిటల్స్ మాకు ఎంకరేజ్ కూడా చేస్తాయి స్ట్రే డాగ్స్ అని. అంత అమౌంట్ మేము 130కి మేము పెట్టలేకపోతున్నాం. అలాంటిది గవర్నమెంట్ 3 లక్షల, ఓన్లీ ఢిల్లీ గురించి మాట్లాడుతున్నాను నేను, కంట్రీ మొత్తం గురించి మాట్లాడట్లేదు. ఢిల్లీలో 3 lakhs డాగ్స్కి మీరు ఎలా అసలు రిలోకేషన్ అనేది ఇల్లీగల్, అది పక్కన పెట్టేసండి, మీరు అది మర్చిపోయారు. ఈ 3 lakhs డాగ్స్కి మీరు ఎక్కడ ఏం అకామిడేషన్ చేస్తాను అంత ఈజీగా మీరు పాస్ చేసేసారు. ఇది కంప్లీట్గా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఒక్క ఆలోచన మీకు రాలేదా? అంటే ఎంతసేపు హ్యూమన్స్ గురించి మాట్లాడుతున్నారు. మరి అవి ఉన్నాయి, మదర్ ఎర్త్ ఈజ్ ఫర్ ఆల్, అన్నిటికీ హక్కు ఉంది. మరి వాటి గురించి మీరు ఏం ఆలోచించి వర్డిక్ట్ ఇచ్చారు? అది ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ చూపించింది. ఈరోజు ఢిల్లీలో యాజిటేషన్స్ జరుగుతున్నాయి, అన్ని ఢిల్లీకి సపోర్టివ్గా కోల్కతాలో జరుగుతుంది, రేపు మనకి హైదరాబాద్లో కూడా సైలెంట్ మార్చ్ కూడా జరుగుతుంది. ఇలా ప్రతి నగరం వీఆర్ విత్ యూ ఢిల్లీ అని అరుస్తున్నాయి. బికాస్ మాకు తెలుసు స్ట్రీట్ డాగ్స్ పడే బాధ ఏంటో యాజ్ ఎ యానిమల్ లవర్స్గా మాకు తెలుసు. సో ఈ వర్డిక్ట్ అనేది కంప్లీట్గా ఇంప్రాక్టికల్, దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. అది అమలు పరుస్తారన్న ఇది కూడా ఆలోచన కూడా అనవసరమే. ఎందుకంటే యానిమల్ లాస్ ఉన్నాయండి, యానిమల్ వాటికి లాస్ పెట్టారు మన పెద్దవాళ్ళు అంటే డెఫినెట్లీ దిర్ ఈజ్ అ రీజన్. వాళ్ళేం పిచ్చోళ్ళు కాదు, యానిమల్ యాక్ట్ ప్రతిపాదించింది, దాని ప్రకారం వెళ్ళాలి. కానీ ఈరోజు ఏదో ఒక జాతిని ఎరాడికేట్ చేస్తామంటున్నారు అంటే మీకు కో ఎగ్జిస్టెంట్తో అంటే కలిసి బతకడం అవసరం లేదు. నేచర్కి మనం అవసరం లేదు, అదొకటి గుర్తుపెట్టుకొని ముందుకెళ్తే బాగుంటుంది. అది నేను చెప్పేది.
సార్ మీరు ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నప్పుడు ఈ స్టెరిలైజేషన్ సార్ అన్నారు, స్టెరిలైజేషన్ జరిగినా కూడా ఇంకా అవి తిరిగి ప్రెగ్నెంట్ అవుతున్నాయి, దానివల్లే ఇంకా పెరుగుతున్నాయి ఈ స్ట్రే డాగ్స్ అనేవి అని అంటున్నాం. ఎందుకు అట్లా జరుగుతుంది? స్టెరిలైజేషన్ జరిగినా కూడా మళ్ళీ ఎందుకు అవి ప్రెగ్నెంట్ అవుతున్నాయి అంటారు? సో స్టెరిలైజేషన్ అనే ప్రొసీజర్ ఏంటంటే మేల్ అయితేనేమో జనరల్ గా టెస్టికల్స్ ని మనము చిన్న ఇన్సిషన్ ద్వారా టెస్టికల్స్ తీసేస్తాము. ఫీమేల్ అవుతేనేమో మనకు ఒక రిప్రొడక్టివ్ సిస్టంలో ఒక ఓవరీ, దానికి అనుసంధానంగా యుటరైన్ బాడీ దట్ కనెక్ట్ టు ద వెజైన్. ఓకే. సో అక్కడ నుంచి కూడా యూరినరీ సిస్టమ్ కూడా కనెక్ట్ అవుతుంది కాబట్టి యూరినరీ ప్యాసేజ్ కూడా సేమ్ వేలో ఉంటుంది. సో ఈ క్రమంలో మేము ఎప్పుడైతే తీసుకెళ్తామో ఓవేరెక్టమీ అంటాము, ఒక్కొక్కసారి ఓవరీస్ మాత్రమే తీస్తాం. సో లేదు అంటే యుటరస్ తీసేస్తామండి. సో దాన్ని ఓవేరియన్ హిస్టెక్టమీ అంటాం. సో ఈ రెండు ఎప్పుడైతే చేస్తామో అసలు లోపల యుటరైన్ బాడీయే లేనప్పుడు, అసలు ఓవరీయే లేనప్పుడు, ఓవులేషన్ అవ్వనప్పుడు డెఫినెట్ గా ప్రెగ్నెంట్ వచ్చే అవకాశం అయితే ఉండదు. ఇది జనరల్ గా సైంటిఫిక్ ప్రాసెస్. ఒకవేళ సైంటిఫిక్ గా కాకుండా అది జరిగింది అంటే మాత్రం ఖచ్చితంగా అది ఫేక్, అది సర్జరీ అయి ఉండదు. డెఫినెట్ గా పట్టుకొని వెళ్ళి ఉంటారు, దాన్ని రీలొకేట్ చేసి ఉంటారు తప్ప దానికి అసలు అవకాశం అయితే ఉండదండి. సార్ మ్యామ్ అన్నారు ఇప్పుడు యానిమల్ యాక్ట్ అని, సో దాని గురించి ఏమన్నా చెప్తారు? ఇప్పుడు ఈ రీలొకేషన్ చేయడం, వేరే దాంట్లో పెట్టడం, యాజ్ మ్యామ్ రైట్లీ సెడ్ 1960 యానిమల్ క్రూయల్టీ యాక్ట్ విల్ అప్లై టు ఇట్. ఎందుకంటే క్రూయల్టీ అంటే ఓన్లీ కొట్టడం చంపడమే కాదు. వీ హ్యావ్ సీన్ ఇట్. దెర్ ఇస్ ఎ ఫేమస్ యూట్యూబర్, ఇప్పుడు ఏం చేసిండంటే చిన్న డాగ్ అది హస్ పప్పీ ఏదో, దాన్ని చాలా ఇంట్లో పిల్లలాగా పెంచుకునేటోడు. వాడు ఏం చేసిండు, దానికి ఒక హీలియం బెలూన్ కట్టి లేపాడు, బర్త్డే సెలబ్రేషన్స్ అని లేపాడు సరదా కోసం. అండ్ హీఈస్ ఎ వెరీ ఫేమస్ నార్త్ ఇండియాలో యూట్యూబర్, ఐ కాంట్ రికాల్ హిస్ నేమ్. బట్ ద వెరీ నెక్స్ట్ డే సంబడి ఫైల్డ్ ఎ కేస్ ఆన్ హిమ్ అండ్ హీ వాజ్ ఇన్ జైల్, నాన్ బెయిలబుల్. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద యాక్ట్, ఇట్ క్లియర్లీ సేస్ ఇట్స్ క్రూయాలిటీ ఆన్ యానిమల్స్. క్రూయాలిటీ ఈజ్ నాట్, there is a difference. Okay, ఒక సింగిల్ బెంచ్ చేసినప్పుడు ఇట్ వాజ్ రిఫర్డ్ బికాస్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ సుమోటో. ఓకే, సుమోటో అని వర్డ్ మనం కూడా బాగా విని ఉంటాం. జనాల్లో ఒక అవుట్రేజ్ వచ్చినప్పుడు, ఓకే, సుప్రీంకోర్టు అనగానే సుప్రీంకోర్టు చెప్పింది ఫైనల్ అన్నది ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఈవెన్ మేడం సెడ్ ఇట్స్ హైలీ ఇంప్రాక్టికల్, ఇట్ వోంట్ హ్యాపెన్. ఐఎమ్ కంప్లీట్లీ విత్ ఇట్. ఓకే, సింగిల్ బెంచ్ నుంచి 3 జడ్జిల ధర్మాసనంకి వెళ్ళింది. అది కూడా 14th రోజు దాని మీద హియరింగ్ జరిగింది. దెర్ ఈస్ అ రిజర్వ్ ఆన్ ఇట్. అండ్ సెకండ్, గవాయి ఎవరైతే ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఉన్నారో, హీ ఈజ్ ఆల్సో పర్సనల్లీ లుకింగ్ ఇన్ టు ఇట్. ఇట్ డజంట్ మీన్ సుప్రీంకోర్టులో ఇప్పుడు 5 జడ్జెస్ ఉన్న బెంచ్ ఇచ్చిన తర్వాత కూడా దెర్ ఈజ్ ఏ ఆప్షన్ టు రీకన్సిడర్. Remember, we are in a democratic form. There is no, it doesn't mean it is an end. Okay, malli you can go back and reappeal on the subject. There is no end to it. Ante manam entante manam when we are talking about this, we should give a clear cut image to the public as well. It is not the end of the world. సింగిల్, థర్డ్, 3 జడ్జిల బెంచ్, 5 జడ్జెస్ బెంచ్ అయినా సరే there is a possibility wherein we can go for an appeal on it. It is not the end of the world. So practicalగా, as you rightly said, if she is having 160 dogs and expenses is 3 lakhs, నేను ఇంతకుముందు మనం మాట్లాడినట్టు ఏవైతే మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయో ఇవన్నీ నిజంగా రీహాబిటేషన్ సెంటర్స్ పెట్టి చేయడం ఇంప్రాక్టికల్ అనే కదా ఇన్ని సంవత్సరాల నుంచి ఇది అవ్వకపోయింది. సో ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్. వీ షుడ్ ఫైండ్ ఏ సొల్యూషన్ వేరెన్ 20 సంవత్సరాల నుంచి స్టెరిలైజ్ చేస్తున్నా ఎందుకు స్టెరిలైజ్ అవ్వట్లేదు? స్టెరిలైజ్ కోసం వాడే, ఐ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్, నాట్ గోయింగ్ మచ్ ఇన్ టు డీటెయిల్. దెర్ ఈస్ అ సెంటర్ ఇన్ హైదరాబాద్. మీ దగ్గర ఓ స్ట్రే డాగ్ ఉంటే తీసుకోపోతే వాడు 4,000 రూపాయలు ఇచ్చి స్టెరిలైజ్ చేసి ఇస్తాడు మీకు. If he is paying you 4,000, how much he is getting? Did you get my point? ఇప్పుడు నేను ఒక కుక్కని తీసుకుపోతే 4,000 ఇస్తున్నాడు నాకు. 4,000 నువ్వు ఎక్కడి నుంచి ఇస్తున్నావు? నాకు 4,000 ఇస్తే నీకెంత వస్తుంది? No, what is that you are getting? I am not talking about even benefit. అంటే ఇది ఒక గవర్నమెంట్ సెంటర్ అయి ఉన్నప్పుడు just imagine how much amount the governments are spending and what is the ratio of state budget going towards these dogs, and you can see ground level nothing is happening. Only one thing ఏదైతే జరుగుతోందో, పాపులేషన్ పెరుగుతోంది. ఏమంటే వాటిని చంపేయండి అంటాడు. ఇప్పుడు గవర్నమెంట్ సైడ్ నుంచి somebody must have, ఇప్పుడు I don't go by the judge and the judgment. Okay, an advocate is an officer of the court అంటారు. అంటే ఎవరైతే దాని మీద కేసు వేసారో
కేసు వాదించిన వాళ్ళు గట్టిగా లేకపోయినా, సాక్ష్యాధారాలు కరెక్ట్గా లేకపోయినా సరే ఆ కేసు డైల్యూట్ అయ్యే ఛాన్స్ ఉంది. జడ్జి ఏమున్నది, ఉన్నదాన్ని బట్టి ఈ విల్ గివ్ ఎన్ వర్డిక్ట్. అయితే ఇప్పుడు ఇక్కడ ఏదైతే జరిగిందో ఇది గవర్నమెంట్ సైడ్ నుంచి తీసేయాలని అంటున్నారు, గవర్నమెంట్ తీసేయాలని. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ, యాజ్ ఐ సెడ్ ఇన్ ఇప్పుడు హైకోర్టులో ఉన్న పిల్లో, there are private organizations who are getting crores and crores of donations on the name of dog rescue, stray dogs కోసం వాటి ఫౌండేషన్స్ పెట్టుకుని వీళ్ళు కూడా ఈ స్ట్రే డాగ్స్ని రోడ్డు మీదే ఉంచాలని ఫైట్ చేస్తున్నారు. అంటే దీస్ డాగ్స్ ఆర్ స్టక్ బిట్వీన్ ద గవర్నమెంట్ పాలసీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద NGOs who has got a selfish motive to make money out of it. But if she is doing it 160 dogs as an individual, when she can take care of 160 dogs, just imagine there are hundreds of NGOs in across India and pedda inni crosslu unna tarvata kuda why is an individual struggling? I have seen her on the Facebook how she is struggling to take care of this dog. So why is an individual struggling so much and these NGOs are making millions and millions? So this has to be, ee discussion, as I rightly said, come back to the same thing. ఈ జడ్జిమెంట్ అనేది ఒక కనువిప్పైంది, ఒక పబ్లిక్ అవుట్రేజ్కి ఒక అదొచ్చింది. అందుకే ఈరోజు మనందరం ఇక్కడ కూర్చుని దీని గురించి డిస్కషన్. దే ఆర్ లాట్ ఆఫ్ డిబేట్స్ హ్యాపెనింగ్ ఎట్ ద మినిట్ అండ్ ఐఎమ్ షూర్ హూఎవర్ has led to that situation, they will be behind bars and the dogs will still survive on the streets is what I believe. ఓకే, స్ట్రీట్స్ లోనే ఉంటేనే బెటర్ అంటారు మీరు. As I said, they are the police. You can't have police. అంత స్ట్రక్చర్ ఇండియాలో రాలేదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ రాలేదు ఆ స్ట్రక్చర్. ప్రతి గల్లీకో పోలీస్ని ఇచ్చేది. ఎందుకంటే ఇప్పుడు ఒక టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే యూకే లాంటి కంట్రీలో నేను చేసిన ఒక్క నిమిషంలో ఐ విల్ హ్యావ్ 3 or 4 cars in front of my house. Can that happen if you dial 100? రెండోది, ఇప్పుడు దొంగ వచ్చేటోడు పోలీస్కి నేను వస్తున్నాను 100కి డైల్ చేసి రాడు కదా, లేకపోతే మనకు చెప్పి రాడు కదా. వాడు ఎంటర్ అయిన నెక్స్ట్ మినిట్ మన స్ట్రీట్ని పోలీసింగ్ చేసేది ఎవరు? మన డాగ్సే. దట్ ఈస్ వాట్ యూ ఆర్ డూయింగ్. సి, ఐ హ్యావ్ ఎ పర్సనల్ డాగ్, ఐ ఫీడ్ 10 dogs and not only both my kids are born in London, but still they have so much of affection towards dogs. If the stray dogs, they don't bite them. వీళ్ళు ఏదో వెరైటీగా ఉన్నారు, ఫారెన్లో పుట్టిరని వాసన వచ్చి ఏం కొడుతుంది. ఎస్, సో దేర్ షుడ్ బి అన్ అప్రోచ్. మనం వాటిని అవాయిడ్ చేసి ఇదంతా క్రియేట్ చేస్తున్నాం తప్ప, యూజ్ దెమ్. దే ఆర్ ద బెస్ట్ యానిమల్స్ వాట్ వీ హ్యావ్ అండ్ ఐ కాల్ దెమ్ యాజ్ పోలీస్, వాలంటరీ పోలీస్. సార్, యాజ్ అ డాక్టర్, వెటర్నరీ డాక్టర్, అంటే స్ట్రే డాగ్స్ కి బ్రీడ్ డాగ్స్ కి ఏమైనా డిఫరెన్షియేషన్ ఉంటుంది అంటారా? అంటే మెంటల్ స్టేటస్ లో ఇప్పుడు ఇవి అటాక్ చేస్తున్నాయి, అంటే బ్రీడ్ డాగ్స్ కూడా అటాక్ చేస్తున్నాయి కానీ పర్సంటేజ్ అయితే తక్కువ ఉంది. సో మెంటల్ స్టేటస్ లో ఏమైనా డిఫరెన్షియేషన్ ఉంటుంది అంటారా? సో బ్రీడ్ డాగ్స్ కి వస్తే అండి చాలా రకాల బ్రీడ్స్ ఉన్నాయి. దాంట్లో స్మాల్ బ్రీడ్ నుంచి లార్జ్ బ్రీడ్ వరకు ఉన్నాయి. ఈ బ్రీడ్స్ యొక్క నేచర్ని బట్టి, అంటే కొన్ని బ్రీడ్స్ ఏవైతే లార్జ్ బ్రీడ్స్ ఉన్నాయో, విచ్ ఆర్ మిలిటరీలో కానీ పోలీస్లో కానీ వాడుతున్న బెల్జియం మెలనీస్ కానీ, గ్రామ సింహాలని ఇప్పుడు పెద్ద డాగ్స్ కానీ, సో లాబ్రడార్స్ కానీ, ఇవన్నీ కూడా దే హ్యావ్ గుడ్ నేచర్ ఆఫ్ ప్రొటెక్షన్. ఇంకా షిడ్జుకి వచ్చేసి ఫ్రెండ్లీ డాగ్స్, ఇవన్నీ కూడా కొంచెం ఫ్రెండ్లీ నేచర్ ఉంటాయి. వీటిలో కూడా అగ్రెసివ్నెస్ ఉంటుంది, బట్ వీటి యొక్క గార్డింగ్ పర్పస్ లో కొన్ని డాగ్స్ ఉంటాయి, కొన్ని ఫ్రెండ్లీగా పెంచుకునే కొన్ని డాగ్స్ ఉంటాయి. వీటి యొక్క నేచర్, బిహేవియర్ అనేది ఈవెన్ స్ట్రీట్ డాగ్స్ తో కూడా కలిస్తే అన్ని సేమే అండి. దీంట్లో ఒక డాగ్ కి ఒక్కొక్క రకమైన బిహేవియర్ ఉంటుందని ఏం లేదు. మనుషులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎలా ప్రవర్తిస్తారో వాటిలో కూడా మనము ఎలాగైతే ట్రీట్ చేస్తే అవి అలాగా అంతే. అంటే ఒక మనిషి ఎలా పెరిగితే ఎలాగా తయారవుతున్నాడో అవి కూడా డిపెండ్ ఆన్ ఎక్కడ పెరుగుతున్నాయి, ఎలా పెరుగుతున్నాయి, వాటిని ఎంత హరాస్ చేస్తున్నారు, లేకపోతే ఎంత బిహేవియర్ ప్యాటర్న్ అండి. అబ్సల్యూట్లీ రైట్. Pets having their street dogs కానీ they are having same behavior when we are provoking and దాన్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాము, ఎంత హార్ష్గా ట్రీట్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి దాని బిహేవియర్లో చేంజ్ ఉంటుంది. కాబట్టి యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా మనం అందరం కూడా పెట్స్ని ప్రేమించడము, వాటిని ఈవెన్ వీలైతే డోంట్ బై, అడాప్ట్ దెమ్ అనే ఒక నినాదంతో ఒక మొక్కలను ఎలాగైతే చేసి సెలబ్రిటీస్ ఛాలెంజింగ్ విరుస్తున్నారు, అలాగా ఈ రోజు ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తుంది, అందరూ ఈ ప్రైమ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా జస్ట్ డూ ఇట్, జస్ట్ అడాప్ట్ వన్ స్ట్రీట్ డాగ్ అండ్ అడాప్ట్ అదర్, ఎంకరేజ్ దెమ్. సో డెఫినెట్ గా ఎలాగైతే ఫారిన్ కంట్రీస్ లో మనం చూస్తున్నాం ఒక స్ట్రీట్ డాగ్ అనేది కూడా కనిపించకుండా ఉందో, ఇండియా అలాగా
అయిపోతే ఎంత చక్కగా ఈ సమస్యకు అసలు సొల్యూషన్ అనేది. అంటే ఇట్స్ సో అన్ఫార్చునేట్. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు మనం సబ్జెక్ట్ టు కరెక్షన్, ఒక 6 అర్జెంటీనా నుంచి 6 కుక్కల్ని తీసుకొచ్చి నరేంద్ర మోదీ గారి సెక్యూరిటీ కోసం పెట్టుకున్నాం మనం. అంటే మన దౌర్భాగ్యం ఏంటంటే వీ హ్యాడ్ హంటర్ డాగ్స్, వీ హ్యావ్ క్రాస్ బ్రీడ్స్ విచ్ వర్ యూజ్డ్ ఫర్ హంటింగ్ ఇన్ బిగ్ ఫారెస్ట్ వన్స్ అపర్ టైమ్. నల్లమల్ల అలాంటి వదిలేసి మనం ఇంపోర్ట్ చేసుకుంటూ టుడే వీఆర్ హ్యావింగ్ ఏ డిబేట్ ఆన్ హౌ టు ప్రొటెక్ట్ అవర్ డాగ్స్. సో అన్ఫార్చునేట్. ఈ టాపిక్ నేను నల్లమల్లలో పుట్టాను, నేను నల్లమల్ల ఫారెస్ట్ ఏరియాలో. నేను ఒక షెపర్డ్ ఫ్యామిలీకి సంబంధించి నా కుటుంబం నేపథ్యంలో వచ్చాను. ఒకప్పుడు అడవిలో సింహాల మధ్యలో కూడా మా తాతలు కానీ వీళ్ళంతా కూడా గొర్రెలను కాచుకుంటూ వెళ్ళేవారు. కృష్ణా రివర్ ఆ పరిహార ప్రాంతాలంతా అడవిలో మేపుతూ నో వన్ నైట్ కూడా అడవిలోనే పడుకునే వాళ్ళు. రాత్రి అంతా సేఫ్ గా ఎందుకు ఫీల్ అయ్యేవాళ్ళు అంటే దే హ్యావ్ అట్లీస్ట్ ఒక 2-3 డాగ్స్. ఆ మంద చుట్టూ ఒక 2-3 డాగ్స్ ఎప్పుడైతే ఉన్నాయో దాదాపుగా పులులు సింహాలు ఎప్పుడైతే ఆకలి అవుతుందో దే విల్ కమ్ ఆన్ అటాక్. నక్కలు వచ్చాయి, ఫాక్స్ వచ్చాయి, కానీ ఎప్పుడైతే ఫస్ట్ అటాక్ చేసేది ప్రొటెక్ట్ చేసేది డాగ్. ఆ ఒక్క డాగ్ నమ్ముకొని ఎన్ని కుటుంబాలు అడవిలో ఉన్నాయంటే వాటికి ఎంత విశ్వాసం ఉంది, ఎంత హిస్టరీ ఉంది దానికి. ఆలోచిస్తున్నాం ఇదంతా ఒకప్పటి నుంచి కూడా మన గ్రాండ్ ఫాదర్స్ దగ్గర నుంచి కూడా ఇది చూసుకుంటూ వస్తున్నామండి. దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేసేది వీ షుడ్ హ్యావ్ హ్యుమానిటీ. యానిమల్ లేకపోతే ఇప్పుడు రేపు పిల్లలు వీళ్ళంతా కూడా ఫోన్లు చూస్తూ వాళ్ళ యొక్క మెంటల్ స్టేటస్, అగ్రెసివ్నెస్, వాళ్ళ బిహేవియర్ ఎలా ప్యాటర్న్స్ చేంజ్ అవుతున్నాయి. ఇంతమంది సైకాలజిస్టులు పుట్టుకొస్తున్నారు. చైల్డిష్ పిల్లలందరినీ తీసుకెళ్ళి మెంటల్ దీంట్లో బిహేవియరల్ చేంజెస్ ప్యాటర్న్స్లో స్పీచ్ వస్తలేదు, హియరింగ్స్ వస్తలేదు. ఇవన్నీ కూడా ఈ మోడర్నైజింగ్ టెక్నాలజీలో దే ఆర్ లూజింగ్ ఆల్ ద న్యాచురల్ థింగ్స్ అండి. యానిమల్స్ అనేది చాలా సాహసంతో ఉండాలి, దాంతో కలిసి ఉండాలి. ఒక పొద్దున్న లేస్తే ఒక ఆవును చూడడము, ఒక వీధి కుక్కని చూడడము, ఇవన్నీ చూస్తాము. చాలా ఇంపార్టెంట్. ఇందాక కృష్ణకుమారి గారు అన్నట్లు కుక్కలతో బ్రతకడం మనకి ఎలాగ తెలియాలి అనేది మనం నేర్చుకోవాలి. సో ఓవరాల్ గా అందరూ చెప్పేదైతే మనం ఆ కుక్కల్ని, స్ట్రే డాగ్స్ ని మనం పెంచుకోవాలి తప్పించి అట్లా రీలొకేట్ చేయకూడదు అని అంటారు. వీ షుడ్ గో బ్యాక్ టు అవర్ ఫండమెంటల్స్. మనం వాటిని దూరం చేసి వాటిని ఇట్లా తయారు చేసినాం కానీ అవి అట్లా తయారవ్వలేదు. ఓకే, వాటికి ఏమి సెల్ఫ్ ప్రాసెసింగ్ స్కిల్ లేదు. మనుషులు ట్రీట్ చేయడం బట్టి ఊళ్ళల్లో కొరుకుతలేవు, ఓన్లీ సిటీల్లోనే కొరుకుతున్నాయి. అందుకంటే మనం ఎంకరేజ్ చేసుకుంటూ ఎక్కడుండే వాటికి నీడ ఎక్కడుంది? రోడ్ మీదకి వెళ్తే కార్ ఎక్కించేస్తాడు, బస్ ఎక్కించేస్తాడు. ఇంకా హోలీ దివాళీ వచ్చినప్పుడైతే ఇంకా వాటితో ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటారు. చెప్పాలంటే వర్షం పడితే లోపలికి వెళ్ళాలంటే గేట్ వేసేస్తారు. ఎక్కడ ఉండడానికి నిలువ నీడ కూడా లేకుండా చేసి ఈ రోజు మనం ఎంకరేజ్ చేసేసి వాటిని తీసేద్దాం అనడానికి మనం ఎవరము? మనకు ఆ రైట్ లేదు. బతకాలి అనుకుంటే నేచర్తో కలిసి బతుకుతాం, లేకపోతే లేదు. కరోనా ఆల్రెడీ డేంజరస్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది మనకి. ఇప్పటికి కూడా మేము మారము అంటే ఇంకా మన కర్మ. సో సార్, అంటే ఈ వర్డిక్ట్ లో చేంజ్ రావచ్చు అంటారా? నో, అబ్సల్యూట్లీ ఇట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ఈ ఛానల్ ద్వారా ఇప్పుడు మన ఈ డిబేట్ ద్వారా వాంట్ గివ్ అవుట్ ఎ క్లియర్ మెసేజ్. ఈ కోర్ట్స్, ఈ సిస్టమ్స్ ఇవన్నీ ప్రజల కోసం ఉన్నది. ఓకే, ఏదైతే ప్రజలు అనుకుంటున్నారో దాన్ని మనం వాయిస్ చేయగలిగింది. ఇప్పుడు ఎట్లయితే అవుట్రేజ్ వచ్చిందో, దట్స్ ద రీజన్ వై వీఆర్ ఆల్ yes absolutely I welcome it. yes, చాలా దొంగలు కూడా బయటపడతారు. దొంగలు బయట కుక్క నుంచి లెక్క మొదలవుతుంది. వెరీ వెల్ సెడ్. ఎన్ని వేల మంది రెస్క్యూవర్స్ అండి పర్సనల్ లైఫ్స్ లో వదిలేసి వాళ్ళ మనీ పెట్టి టైం, ఎనర్జీ, ఒక లైఫ్ ని పెడుతున్నారు. అసలు ఎవరికన్నా అర్థమవుతుందా? గవర్నమెంట్ చేయాల్సిన పనిని థౌజండ్స్ ఆఫ్ యానిమల్ రెస్క్యూవర్స్ చేస్తున్నారు ఈ రోజు. మరి ఇప్పుడు సార్ అంటున్నట్లు న్యాయం ఎక్కడుంది? ఇప్పుడు ఇంకెంత వరకు మేము చేసుకుంటూ పోతాం? రానియండి, లెక్క కుక్క నుంచే లెక్క మొదలవ్వాలి. చూడాలని ఉంది మాకు కూడా. మేమన్నా ఎంతవరకు పరిగెడతాం? ఒక వాలంటీర్స్ గా, ఒక యానిమల్ రెస్క్యూర్ గా మేమన్నా ఎంతవరకు పరిగెడతాం? మా క్యాపబిలిటీ ఎంత? ఎక్కడెక్కడ లెక్కల్లో ఉన్నాయో నిజంగా వాటికి కావాల్సిన రైట్స్ వాటికి ఇవ్వాలి. మనం ఒక డామినేటెడ్ స్పీసెస్ గా మన బాధ్యత అది. ఎంతసేపు మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాటిని ఎరాడికేట్ చేసేద్దాం, ప్రతిదాన్ని మొక్కొద్దు, కుక్కొద్దు, ఏమొద్దు అంటే మనిషి ఇంకా కాంక్రీట్ జంగల్లో రేపొద్దున పీల్చుకోవటానికి మంచి గాలి లేదు, తాగటానికి వాటర్ లేదు. కంప్లీట్ గా ఢిల్లీ అలాగే పొల్యూషన్. అరే ఢిల్లీలో ఇంకేం బాధలు లేవా అండి? ఒక విషయం, ఆ సీఎం గారు
డే 1 నుంచి స్ట్రీట్ మీద ఆగిపోయి ఆ రోజు ఆవుల్ని ఆపడం చూశాను నేను. ఏంటా అని అనుకున్నా. నెక్స్ట్ డే నుంచి డాగ్స్ మీద పడ్డారు. Yes, నిజంగా ఢిల్లీ హైయెస్ట్ క్రైమ్ సిటీ అది. Yes, హైయెస్ట్ క్రైమ్ సిటీ. పొల్యూషన్ Pollution, yes. కూడా అరే పీల్చుకోవడానికి గాలి లేదమ్మా నీ దగ్గర, ముందు దాని గురించి ఆలోచించు. ఈ రేబీస్ కూడా 0 ఉందండి ఢిల్లీలో. స్టాటిస్టిక్స్ ఏమీ లేవు దానికి, ప్రూఫ్స్ ఏమీ లేవు. ప్రూఫ్స్ లేకుండా మరి ఏ ప్రాతిపదికన వీళ్ళు ఇది చేస్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. సార్ మీరేమంటారు ఓవరాల్ గా ఫైనల్ వర్డ్ మీరందరూ కలిసి ఒక పాయింట్ ఆల్రెడీ చెప్పారు ఏంటంటే absolutely we should welcome this. కొంచెం చేంజ్ చేస్తేనే బెటర్, అవి వాటిని No, this will definitely change. It is impossible, as madam said, it is highly impossible. So ఇది ఏదైతే ఉందో ఎప్పటి నుంచో పాతుకుపోయి అసలు ఒక సొల్యూషన్ లేకుండా ఉన్న ఈ డాగ్స్, స్ట్రే డాగ్స్ అన్న సబ్జెక్ట్కి మళ్ళీ ఊపిరి పోసినట్టు అయిందని నేను అనుకుంటా. యాజ్ ఐ సెడ్, ఐ స్టార్టెడ్ విత్ ఇట్, ఐ వెల్కమ్ దట్ జడ్జ్మెంట్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద వర్డ్. Every dog has a day అని Yes. Every dog has a day. వచ్చింది వాడికి day వచ్చింది. Yes. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే కొన్ని యుద్ధాల్లో అమరవీరులు ఎలా ఉంటారో జరిగిపోయింది. ఇప్పటి నుంచి కరెక్ట్ లెక్కల మీద నడుస్తుంది అని మేము ఆశిస్తున్నాం. మీరేమంటారు సార్? డెఫినెట్గా అండి, అందరితో ఏకీభవిస్తూనే అంత మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఓకే, చూసారు కదా ఆడియన్స్, మీరు అసలు ఏమంటారు? స్ట్రే డాగ్స్ వల్ల మనకి వచ్చే ప్రమాదాలు ఏంటి, లేకపోతే స్ట్రే డాగ్స్ ని అట్లా రీలొకేట్ చేయొచ్చా? ఈ వర్డిక్ట్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? కమెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.